ఇన్ఫ్యాక్ట్ ఒక డైలాగ్ ఉంది దాంట్లో, అజిత్ దోవల్ గారు చెప్తారు, భారతదేశానికి శత్రువు ఫస్ట్ హిందుస్థానీయుడే. మన దేశంలో ఉన్న ప్రజలు, మన దేశం ఉన్న కొంతమంది మన దేశం వ్యతిరేకంగా పనిచేస్తారు, పాకిస్తాన్ సెకండ్ వస్తారు కరెక్ట్ అని చెప్పి దాంట్లో చాలా 100% ట్రూత్ ఉంది. మన దేశంలో కూర్చొని చిదంబరం చేసిన పనికి ఇవాళ దాకా ఆయన మీద ఏ చర్య జరగలేదు. అరవింద్ మాయారాం మీద సిబిఐ రేడ్ జరిగింది 2 సంవత్సరాల ముందు. అవును, ఇన్ని సంవత్సరాల తర్వాత ఏం దొరికిందో తెలియదు. ఇదే అరవింద్ మాయారాం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కొన్ని కిలోమీటర్లు నడిచాడు. యూ కెన్ జాయిన్ ద డాట్స్, కనెక్ట్ ద డాట్స్. ఈ 500 ఫేక్ నోట్లు కొట్టిన దాంట్లో అరవింద్ మాయారాంకి 100% ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు, చిదంబరం అండ్ కార్తీ చిదంబరం కూడా ఇన్వాల్వ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ తెలియకుండా ఎప్పుడైనా చేస్తారా ఇట్లాంటి పనులు? రైట్ అప్ టు ద టాప్ హైకమాండ్ దాకా ఈ ఫేక్ నోట్ బిజినెస్ నడిచింది భారతదేశంలో. ఫేక్ నోట్ కోట్లు సంపాదించారు ఎవరో భారతదేశంలో కూర్చొని. ఈ స్టోరీ ఆ సినిమాలో ఉంది. కానీ సార్ నేను ఒకటి విన్నాను, ఆ టైంలో సుమారు 90,000 కోట్ల రూపాయలు ఫేక్ కరెన్సీ పాకిస్తాన్ ఐఎస్ఐ ద్వారా మన దేశంలో ఆపరేట్ చేసేది. అసలు మోదీ గారు రాగానే ఫస్ట్ ఈ పని చేసింది, కొంతమంది ప్రజలకి తాత్కాలికంగా ఇబ్బంది కలిగిన కూడా డిమానిటైజేషన్ చేసింది, దీన్ని బంద్ చేయడానికి అన్నారు. నిజమేనా? నాకైతే ఏ ప్రాబ్లం లేకుండే అండి. నేను ఏ ఏటీఎంకి వెళ్ళలేదు, లైన్లో నిలబడలేదు, ఏం చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు డిమానిటైజేషన్ జరిగిన రోజు నేను ఢిల్లీ నుంచి ఒక మీటింగ్కి వెళ్ళి రిటర్న్ వస్తున్నాను. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగంగానే నాకు డబ్బులు కావాలంటే ట్యాక్సీ కోసం అంతా చెప్పి 5,000 రూపాయలు విత్డ్రా చేశాను. చూస్తే 500ది 10 నోట్లు వచ్చినాయి. పాకెట్లో వేసి పర్స్లో వేసి తిరిగి మెసేజ్ చెక్ చేయగానే నాకు డెబిట్ అయిందా లేదా అని మెసేజ్ వస్తుంది. చూడగానే ఒక మెసేజ్ వచ్చింది, 500 రూపీ నోట్స్ డిమానిటైజ్డ్ అని చెప్పి. 500 and 1,000 రూపీ నోట్స్ డిమానిటైజ్. నాకు టెన్షన్ అయిపోయింది. ఈ డిమానిటైజ్ అంటే ఏంటి ఓడి కూడా నాకు అప్పుడు అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది. సరే జరిగింది అది. నేను దాని తర్వాత లీగల్ నోట్సే కాదు, నాకు ప్రాబ్లం ఏం లేదు, విత్డ్రా చేసిన స్లిప్ ఉంది, అన్నీ ఉండే నా ఆధార్. ఐ యూస్ దట్ 500 రూపీస్ కింద మోదీ గారు కొన్ని రోజులు టైం కూడా ఇచ్చారు కదా. ఆ రోజు మీ దగ్గర ఉన్న లీగల్ నోట్స్ అంటే మీ బ్యాంక్కి వెళ్ళి వేసుకొని బ్యాంక్లో ఇచ్చారు, ఏ ప్రాబ్లం లేకుండా. నాకు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ 500, 1,000 రూపాయలు ఫేక్ నోట్లు పెట్టుకుని చాలామంది భారతదేశంలో ఉన్నారు. దాంట్లో 400 కోట్లతో తిరుమలలో దొరికిందంట. వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఆ నోట్లు ఉన్నాయి, నోబడీ ఈజ్ ఎక్స్చేంజింగ్ దమ్. ఆర్బీఐ అన్నారు మేము ఎక్స్చేంజ్ చేయమని చెప్పి. సో ఇది కేరళలో ఉన్న కోఆపరేటివ్ బ్యాంక్స్లో ఆల్మోస్ట్ 1,400 కోట్లు 500 రూపాయల నోట్లు ఉన్నాయి. ఫేక్కో రియల్లో తెలియదు, కానీ అది రిజర్వ్ బ్యాంక్ యాక్సెప్ట్ చేయలేదు. కానీ వాళ్ళు ప్రూఫ్ ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు ఎవరు డిపాజిట్ చేశారు ఈ డబ్బులు. ఇదంతా ఉన్నప్పుడు కూడా మనకి ఈ స్టోరీలో ఇది ఒక్కటే పార్ట్, ఇది చిన్న పార్ట్. కానీ ఓవరాల్గా స్టోరీ చూస్తే దురంధర్ అనే స్టోరీకి మన దేశంలో ఉన్న ఏజెంట్స్ బయట వెళ్ళి పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఫేస్ చేస్తున్న సిట్యువేషన్ గురించి, వాళ్ళ వైపు నుంచి వాళ్ళని పట్టుకున్నారనుకోండి, ఏ ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళని డిఫెండ్ చేయరు. వాళ్ళని చంపేస్తారో, వాళ్ళని మొత్తం ఉరి తీసేస్తారో, వాళ్ళని ముక్కలు చేసేస్తారో, మెడల్ రాదు, పేరు రాదు, పేపర్లు ఏం రాదు, వాళ్ళ ఫ్యామిలీ కూడా తెలియదు వాడు ఎక్కడ పోయినది. రాళ్ళ పనిచేస్తున్న ఏజెంట్స్కి అదొక పెద్ద ప్రాబ్లం. గుర్తింపు ఏమి ఉండదు, ఏం గుర్తింపు ఉండవు.